3వ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఓకే. ఇప్పుడు విషయం బిల్లును ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవును అనండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదం పొందింది. మరొక బిల్లు ఉంది సార్ నిష్ గారు, అన్నీ చేద్దాం. మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move for leave to introduce the Andhra Pradesh Universities Amendment Bill 2025. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకునేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the Andhra Pradesh Universities Amendment Bill 2025 be taken into consideration. అధ్యక్ష, ఇది సైలెంట్ ఫీచర్స్ ఒకసారి నేను చెప్తా. అధ్యక్ష, ఈ చట్ట సవరణ ఎందుకు తీసుకొచ్చావంటే సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది అన్ని యాక్ట్స్ నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు 7/5/2027న వాళ్ళు ఒక జడ్జిమెంట్ ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఎందుకంటే ఇది లెప్రసీ ద్వారా ఇప్పుడు క్యూర్ అయిన వారు ఉన్నారు కనుక ఈ స్టాచ్యూట్స్ ఇంపర్మిసిబుల్ అనేది చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష. సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాలకి గైడ్లైన్స్ పంపించి అవసరమైన సవరణలు చేయాలి, ఈ డిస్క్రిమినేషన్కి ఫుల్ స్టాప్ పెట్టాలనేది వాళ్ళ ఆదేశాలు కూడా జారీ చేశారు అధ్యక్ష. అందుకే మేము ఎక్కడైతే ఇది సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది ఉందో అది మేము ఆ స్టేట్మెంట్ని ఐడెంటిఫై చేసి 3 యాక్ట్స్ అధ్యక్ష, ఏపీ యూనివర్సిటీస్ యాక్ట్ 1991, ద్రవిడియన్ యూనివర్సిటీ యాక్ట్ 1997, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ యాక్ట్ 1995లో ఇది ఈ సఫరింగ్ ఫ్రమ్ లెప్రసీ అనేది డిలీట్ చేయాలని ప్రతిపాదన హౌస్ ముందర పెడుతున్నాం అధ్యక్ష. ఓకే. ఇప్పుడు విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను పరిగణలోకి తీసుకోవడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు పరిగణలోకి తీసుకోబడింది. ఇప్పుడు క్లాజులపై ఓటింగ్ అండి. 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ ఎలాంటి సవరణలు లేవు, అవి సభా సమక్షంలో ఉన్నాయి. ఇప్పుడు విషయం ఏంటంటే 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్కు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. 2 నుండి 4 క్లాజులు. మొదటి క్లాజు ఎనాక్టింగ్ ఫార్ములా లాంగ్ టైటిల్ బిల్లుకు భాగమయ్యాయి. ఇప్పుడు మంత్రి గారు విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2025ను ఆమోదించేందుకు అనుమతి కోరుతారు. అధ్యక్ష, I move that the bill be passed. ఇప్పుడు విషయం బిల్లు ఆమోదించడం. ఈ ప్రతిపాదనకు సుముఖంగా ఉన్నవారు అవునండి, వ్యతిరేకంగా ఉన్నవారు కాదనండి. అవునన్నారు, అవునన్నారు, అందరూ అవునన్నారు. ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభ ఆమోదించబడింది. అధ్యక్ష, మీ అనుమతితో అధ్యక్ష, పోయిన సమావేశాల్లో పిల్లలతో ఇక్కడ హౌస్ నిర్వహిద్దాం అనేది ఒక నిర్ణయం ప్రతిపాదించాను అధ్యక్ష. నిర్ణయం మీరు తీసుకోవాలి. ఇక్కడంటే పిల్లలందరూ వచ్చి చట్టసభలు ఎట్లా పనిచేస్తే వాళ్ళు పాల్గొంటే బాగుంటుంది అనేది ఆనాడు నేను ప్రతిపాదించాను అధ్యక్ష.
అప్పుడే సమాజంలో ఏ మార్పు అయితే మనం ఆశిస్తున్నాం ఆ మార్పు వస్తుందని నేను బలంగా నమ్ముతున్నాం. కేవలం హక్కులే కాదు బాధ్యతలు కూడా ఉంటాయనేది పిల్లలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇదేంటంటే గ్రామ స్థాయి నుంచి పోటీ పెట్టి నియోజకవర్గాన్ని ఒక్కరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ మధ్యలో ఒక రోజు చర్చ జరిగితే బాగుంటుందనేది ఆనాడు ప్రతిపాదించాను అధ్యక్ష. అధ్యక్ష, నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ డే అధ్యక్ష. ఆ రోజు మీరు అనుమతిస్తే నిర్వహించి ఆ కార్యక్రమం చేపట్టాలనేది మేము అనుకుంటున్నాం. మీ అనుమతి కోసం ఈ సభాముఖంగా కోరుతున్నాను. మంచి ఆలోచన సార్, తప్పనిసరిగా సభలో ఉన్నట్టు అందరూ కూడా ఆమోదిస్తాం. థ్యాంక్ యూ అధ్యక్ష. ఆ రోజు స్పీకర్ ఎన్నికలు కూడా పెట్టుకుంటాం అధ్యక్ష. సో నర్సీపట్నం నుంచి వచ్చిన స్పీకర్ అవుతారో లేదో తెలుసుకున్నారు. థ్యాంక్ యూ అధ్యక్ష. థ్యాంక్ యూ. రెవెన్యూ మంత్రి గారు, ఈ బిల్లు ఉంది. రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి గారు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూమి వ్యవసాయేతర ప్రయోజనాల కొరకు మార్పు రద్దు బిల్లు 2025 ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. Speaker sir, I move for leave to introduce the Andhra Pradesh Agriculture Land Conversion for Non-Agriculture Purposes Repeal Bill 2025. మంత్రి Speaker గారి sir, ప్రతిపాదన. I move that the Andhra Pradesh Agriculture Land Conversion for